పాకిస్తాన్‌ను ట్రంప్ చేసిన ఒక పోస్ట్ చాలా ఇబ్బంది పెట్టింది. ఇందులో చాలా రాశారు. సౌదీ అరేబియా, ఖతార్, పాకిస్తాన్, టర్కీ, జోర్డన్ ఈ దేశాలు వెంటనే అబ్రహం అకార్డ్స్‌పై సంతకం చేయాలి. ఇది పశ్చిమాసియాలో శాంతి, ఆర్థిక పురోగతికి చాలా మంచిది. ఇరాన్ కూడా చేరితే మరింత బాగుంటుంది. ఇందులో ఒకటి చాలా ఆసక్తికరం. పాకిస్తాన్ పేరు వచ్చినప్పుడు ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ పేరు పెట్టలేదు. దానికి బదులుగా ఆర్మీ జనరల్ అసీం మునీర్ పేరు పెట్టారు. ఇది పాకిస్తాన్‌కి పెద్ద అవమానం. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పుడు మేము అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందానికి మధ్యవర్తిగా ఉంటాం అని గొప్పలు చెబుతుంది. కానీ ట్రంప్ ఇప్పుడు వాళ్ళను ఇజ్రాయెల్‌లో సంబంధాలు పెట్టుకోమని అడుగుతున్నారు. అబ్రహం అకార్డ్స్ అంటే 2020లో ట్రంప్ తన మొదటి పర్యాయంలో తీసుకువచ్చిన ఒప్పందం ఇది. దీని పేరు అబ్రహాం అకార్డ్స్. ఉద్దేశ్యం ఏంటంటే అరబ్ దేశాలు ఇజ్రాయెల్ గుర్తించి దౌత్య సంబంధాలు పెట్టుకోవాలి. ఇప్పటికే సంతకం చేసిన దేశాలు యూఏఈ, బహ్రెయిన్, సూడాన్, మొరాకో. ఇప్పుడు ట్రంప్ దీన్ని మరిన్ని దేశాలకు విస్తరించాలనుకుంటున్నారు. సౌదీ, ఖతార్, పాకిస్తాన్ వంటి దేశాలు కూడా చేర్చాలని చెబుతున్నారు. పాకిస్తాన్ ఎందుకు ఇబ్బంది పడుతుందంటే పాకిస్తాన్ ఇజ్రాయెల్‌ను ఇంకా గుర్తించలేదు. 2020లో ఇమ్రాన్ ఖాన్‌ను అమెరికా అడిగింది. అతను నో చెప్పారు. ఇప్పుడు షహబాజ్ షరీఫ్ కూడా మేము సంతకం చేయమని స్పష్టం చేశారు. రక్షణ మంత్రి ఖవాజ్ ఆసిఫ్ అబ్రహం అకార్డ్స్ పై సంతకం చేయడం మా ప్రాథమిక సిద్ధాంతాలకు విరుద్ధమని అన్నారు. మాకు ఆమోదయోగ్యం కాదని తెలిపారాయన. ఎందుకంటున్నారు అసల? గాజా యుద్ధం తర్వాత ముస్లిం దేశాల్లో ఇజ్రాయెల్ పై ఆగ్రహం చాలా ఎక్కువైంది. పాకిస్తాన్‌లో కూడా ఇది చాలా సున్నితమైన విషయం. సంతకం చేస్తే దేశంలో రాజకీయంగా, ఆర్థికంగా పెద్ద సమస్యలు వస్తాయి. పాకిస్తాన్ ఇప్పుడు ఏ స్థితిలో ఉంది? వాళ్ళు ఒకవైపు మేము అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తులం అని చెబుతున్నారు. మరోవైపు ట్రంప్ వాళ్ళను ఇజ్రాయెల్‌తో సంబంధాలు పెట్టుకోమని అడుగుతున్నారు. ఇది పాకిస్తాన్‌కు డబుల్ ఎడ్జ్ స్వార్డ్ లాంటిదన్నమాట. అమెరికా సహాయం, ఐఎంఎఫ్ లోన్స్, ఆర్థిక మద్దతు కావాలి. కానీ ఇజ్రాయెల్‌తో సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఆ దేశంలో వ్యతిరేకత రావచ్చు. చైనా, ఇరాన్‌తో సంబంధాలు కూడా ఉన్నాయి. ట్రంప్ షరీఫ్‌ను వదిలి మునీర్‌ను పేర్కొనడం వల్ల పాకిస్తాన్‌లో సైన్యం బలంగా ఉంది, ప్రభుత్వం బలహీనంగా ఉందనే చర్చ మరింత బలపడింది. ట్రంప్ ఇలా చేయడం వెనక 2 విషయాలు ఉండొచ్చు. ఒకటి, పాకిస్తాన్‌ను ఇరాన్ నుంచి దూరం చేయాలనుకోవటం. రెండోది, పాకిస్తాన్ యొక్క మధ్యవర్తం గొప్పలను ఎగతాళి చేయడం. ఇప్పుడు పాకిస్తాన్ నిజంగా కష్ట సమయంలో ఉంది. ఒక నిర్ణయం తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది. అమెరికా మద్దతు కావాలా? లేదా దేశంలో ఉన్న ఇస్లామిక్ సెంటిమెంట్‌ని దెబ్బతీయకూడదా?